మిర్యాలగూడలోని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. రిలే నిరాహార దీక్షను మిర్యాలగూడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ ప్రారంభించి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో గాడి తప్పిన విద్యారంగంలో మార్పు కావాలని తెలియజేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గొప్పలతో ఉపన్యాసాలు చేసిన రేవంత్ రెడ్డి నేడు విద్యారంగ సమస్యలను గాలికి వదిలేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ముడావత్ జగన్, కొర్రా సైతనాయక్, పట్టణ కార్యదర్శి న్యూమన్, ప్రసన్న, దామరచల్రా, మండల కార్యదర్శి వీరన్న నాయక్, వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, నవదీప్, శ్రీకాంత్, దత్తుతో పాటుగా విద్యార్థి సంఘ నాయకులు అనేక మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సభ దగ్గరకు వచ్చి దగ్గరికి రావాల్సిందిగా కోరుతాను. పరిష్కరించాలి పరిష్కరించాలి పరిష్కరించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. మిత్రులారా, ప్రధానంగా పన్నెండు దాంట్లో కూడా సైకిల్ యాత్ర జిల్లా వ్యాప్తంగా సైకిల్ ద్వారా రావాల్సినటువంటి హాస్టల్ విద్యార్థుల మెచ్చార్టీల విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, ఇలా చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలో సొంత బిల్డింగ్లు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి సమస్యలను వేరేలా కానీ, దానికి తోడు ఇప్పుడు పడుతున్నటువంటి బిల్డింగ్లు కూడా సంవత్సరమైనా కూడా ఇప్పటికి ఇంకా పూర్తి కానీ అసలు ఇంకా ఉన్నాయి. త్వరగా పూర్తి చేయాలని అన్ని సమస్యల ఏడాలో మీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం సైకిల్ యాత్రలు ప్రారంభించి నిశ్చయంగా మరి కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శాంక్షన్ అయింది. 2017లో 2,25,00,000 రూపాయలతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శాంక్షన్ అయితే ఇంతవరకు ఆ కాలేజీ పూర్తి కాలేదంటే అప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ పేద విద్యార్థుల పట్ల అలా నిర్లక్ష్యం అనేది ఈ కాలేజీ మీద అవపడుతూ ఉంటుంది. ఇవాళ హాస్టల్లో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి పిల్లలు, పేద కుటుంబానికి చెందినటువంటి పిల్లలు అద్దె భవనాలలో ఉంటా ఉన్నారు. అద్దెలు చెల్లించక ఆ భవనాల యజమానులు వచ్చి కూడా మీరు ఎప్పుడు బిల్డింగ్ కాల్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ఇబ్బందులు పెడతా ఉంటారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దీక్షల ముఖ్య ఉద్దేశం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ యాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఫలితం లేకపోవడంతో ఇవాళ మిర్యాలగూడ డివిజన్ కమిటీ దీక్షలకు పూనుకోవడం జరిగినది. ఈ యొక్క దీక్షల సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం మీద బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం కోసం ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను 8,250 కోట్ల స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో ఉండే విద్యార్థులకు, పెద్ద మధ్య తరగతి విద్యార్థులకు తక్షణమే మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి యొక్క దీక్ష సందర్భంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా చాలని వసతులలో ఉన్న అద్దె భవనాల్లో ఉన్న గురుకుల పాఠశాలకు సొంత భవనాలు కట్టించాలని చెప్పేసి, దామర్చల గిరిజన బాలుల పాఠశాలకు సొంత భవనం కట్టించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్వయంగా గురుకుల పాఠశాలలు వెళ్ళి తిరిగి సందర్శించి వస్తున్నారు తప్ప ఎక్కడ కానీ సొంత భవనాలు కట్టిస్తామని చెప్పేసి కనీసం ఒక చిన్న హామీ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు కానీ, తర్వాత సంక్షేమ హాస్టళ్లకు కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సొంత భవనాలు కట్టించడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి, పరిష్కరించని ఎడల విద్యార్థులందరినీ కూడగట్టి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు 8,000 కోట్ల స్కాలర్షిప్లను తక్షణమే రిలీజ్ చేయాలని, అదేవిధంగా మెస్ ఛార్జీల బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వము ఎప్పటికప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కూడా ఇప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉంది. తక్షణమే పేద విద్యార్థుల పట్ల సౌతి తల్లి ప్రేమ చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే జిందాబాద్ జిందాబాద్ పోరాడతాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేసేంత వరకు విడుదల చేయాలి. స్కాలర్షిప్లను వెంటనే